ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక బహుళజాతి సంస్థ ఒకటి ఊరిస్తా ఉందండి. ఎయిర్ బస్ అనేటువంటి హెలికాప్టర్ల తయారీ సంస్థ ఏపీని ఊరిస్తా ఉంది. 4 రాష్ట్రాలతో పోటీపడి ఏపీకి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా భావిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ఊహాగానం మాత్రమే. పోటీలో ఏపీకే ముందస్తు అవకాశం ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం వారు చెప్పారట. దాని విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీని ఊరిస్తున్న అద్భుత అవకాశం అంటూ మరో 3 రాష్ట్రాలతో పోటీపడి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోకి పలు కీలక ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు కూడా ఆసక్తి చూపుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో అంతర్జాతీయ సంస్థ చూపు ఏపీ వైపు పడినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ సంస్థ మన దేశంలో H-125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తా ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ TASL భాగస్వామ్యంతో కలిసి ఎయిర్ బస్ సంస్థ H-125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలైతే రచిస్తా ఉందండి. అయితే ఈ ప్లాంట్ కోసం మన రాష్ట్రంలో 4 ప్రాంతాలను ఎయిర్ బస్ ఎంపిక చేసినట్టు సమాచారం. 125H హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు కోసం భారతదేశంలోని 4 రాష్ట్రాలను ఎయిర్ బస్ ఎంపిక చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా గుజరాత్, ఉత్తరప్రదేశ్లను ఫైనల్ అసెస్మెంట్ కోసం ఎంపిక చేసినట్లు చెప్తా ఉన్నారు. మరోవైపు భారతదేశంలో తొలి H-125 హెలికాప్టర్ను వచ్చే ఏడాదికల్లా విడుదల చేయాలని ఎయిర్ బస్ TASL లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఎక్కడ అసెంబ్లీ చేస్తారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఉద్యోగులను ఆ ప్రాంతం ఆకర్షిస్తుందా, పారిశ్రామిక కార్యకలాపాలకు ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, లాజిస్టిక్ ఎకో సిస్టమ్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని ప్రామాణికల ఆధారంగా బస్ ప్లాంట్ కోసం స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఎయిర్ బస్సు కనుక మన దేశంలో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తే మన దేశంలో ప్రైవేట్ రంగంలో తయారైన మొదటి పౌర హెలికాప్టర్ గా అక్కడి నుంచి అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ ప్లాంట్ ద్వారా తొలుత ఏడాదికి 10 H-125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయాలని భావిస్తా ఉన్నారు. ఆ తర్వాత డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచనున్నారు. భారతదేశంతో పాటుగా దక్షిణ ఆసియాలో వచ్చే 20 ఏళ్లలో 500 లైట్ వెయిట్ హెలికాప్టర్ల అవసరం ఏర్పడుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తా ఉంది. ఈ క్రమంలోనే భారతదేశంలో ప్లాంట్ కోసం ఆలోచనలు చేస్తా ఉంది. 2024 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ చర్చల సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అయితే ప్రకటించారు. కానీ ఇప్పుడిప్పుడే ప్లాంట్ ఎక్కడ పెట్టాలని అడుగులు వేస్తా ఉన్నారండి. 4 రాష్ట్రాల్లో మన రాష్ట్రం పోటీలో ముందడుగు ఉందని చెప్తున్నారు. మరి చూద్దాం, ఈ ప్రాజెక్టు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే గేమ్ చేంజర్ అని చెప్పాలి. మరి